పీఎం ఇంటర్న్‌షిప్ యోజన నెల నెల 5,000 వరకు స్టైఫండ్‌తో పాటు టాప్ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం అయితే కల్పిస్తుందండి ఈ యొక్క స్కీము. ఈ యొక్క స్కీమ్‌లో 5 ఏళ్లలో దాదాపుగా 1,00,00,000 మంది వరకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నెల స్టైఫండ్ కింద రూ. 5,000 వరకు వారికి రావడం అయితే జరుగుతుందండి. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే కాలేజ్‌లో చదువుతో పాటు ఇంటర్న్‌షిప్ అనేది నేర్చుకోవచ్చు. దీనివల్ల మెరుగైన ఉద్యోగ అవకాశాలనేవి కల్పించబడతాయి. దీంతో పాటు మీరు ఇంటర్న్‌షిప్ చేసిన దానికి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీరు ఏదైతే రంగంలో ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారో ఆ రంగం మీద మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. దీంతో పాటు వివిధ రంగాల్లో పని అనేది ఈజీగా దొరుకుతుంది. ఈ యొక్క పీఎం ఇంటర్న్‌షిప్‌లో బీమా సౌకర్యం కూడా కలిగి ఉందండి. దీనికి అర్హతలు ఏంటనేది ఒకసారి చూద్దామండి. దరఖాస్తుదారుడు ఇండియన్ పౌరుడై ఉండాలి. 21-24 సంవత్సరాల మధ్యన వయసు వాడై ఉండాలి. అతను ఎక్కడ పర్మనెంట్ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఓపెన్ లెర్నింగ్‌లో చదువుతున్న వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారుడు లేదా తల్లిదండ్రులు లేదా భార్యాభర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. ఇలా ఉన్నవారు ఎవరైనా సరే వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌తో వారి యొక్క స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ యొక్క స్కీమ్‌కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు pminternship.mca.gov.in అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇచ్చి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలండి. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత బేసిక్ ప్రొఫైల్ అనేది ఫిల్ చేయాలి. ఇలా బేసిక్ ప్రొఫైల్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీకు లాగిన్ అయితే మళ్ళీ వస్తుందండి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క కరెంట్ స్టేటస్ అంటే మీరు 10th క్లాస్ వరకు చదువున్నారా, డిప్లొమా చదువుతున్నారా, ఐటీఐ చదువుతున్నారా, ఇంటర్ చదువుతున్నారా, అసలు ఏం చదువుతున్నారన్న డీటెయిల్స్ మీ యొక్క కరెంట్ స్టేటస్ అనేది అక్కడ ఫిల్ చేసి దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ డీజీ లాకర్ ద్వారా మీరు దానిలోకి అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒకసారి వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మీరు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ ట్యాబ్‌లో మీరు గరిష్టంగా అంటే 5 వరకు మీరు ఇంటర్న్‌షిప్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. ఇలా చూస్ చేసుకున్న వాటికి అప్లై ఇంటర్న్‌షిప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు వాటికి అప్లై అయితే చేస్తారు.